వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, పిల్లల భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి పెద్దవాళ్ళు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అంటే కొంతమంది ఏమో ల్యాండ్ కొని పెడుతుంటారు, ఇంకొంతమంది ఏమో ఫిజికల్గా గోల్డ్ కొని పెడుతుంటారు, ఇంకొంతమంది ఏమో ఈ గోల్డ్ బాండ్స్ అంటూ రకరకాల వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. అంటే పిల్లలు వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళకు కొంత గోల్డ్ అవసరం అవుతుందనో, లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చే సమయానికి వాళ్ళకి డబ్బు అవసరం అవుతుందో అని చెప్పి ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ రకరకాలు చేస్తుంటారు కదా. అయితే ఇవన్నీ కాకుండా పిల్లల అవసరాల కోసం సరైన పెట్టుబడి సాధనం ఏది ఉంటుందంటే దానికి మీరేం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడున్న జనరేషన్కి. మీరన్న ట్రెండ్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ లేదా 15 years బ్యాక్ 20 years బ్యాక్ నుంచి నడుస్తున్న ట్రెండ్. బట్ గత 5 years నుంచి, గత ఒక 7-8 years నుండి ఓకే ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పేస్తాను, చెప్పి తర్వాత కంపారిజన్ చేస్తాను. సో నేను అంత కంపారిజన్ చేసుకొని వచ్చి ఇది చెప్పడం కంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ మంచిదే. ఎక్కడ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ బయాస్డ్ అని మేము చెప్పడం కానీ లేదా ఎవరు కూడా చెప్పొద్దు అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మంచివే, ఏదైనా మంచి ఇన్స్ట్రుమెంటే, కానీ దేన్ని ఎక్కడ ఎట్లా యూస్ చేయాలనేది అది మనం చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఫ్యూచర్ ప్లానింగ్, క్రిస్టల్ క్లియర్గా కరెక్ట్గా చెప్పాలి అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది షార్ట్ టర్మ్ గోల్ ఉందనుకోండి, షార్ట్ టర్మ్కి కూడా యూజ్ చేసే ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. లేదు నాకు 5 yearsలోనే పిల్లల ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది, వాళ్ళకి తగ్గ ఫండ్స్ ఉంటాయి. లేదు పిల్లల భవిష్యత్తు ఇంకొక 10 years తర్వాత వస్తుంది, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ 15 yearsలో వస్తుంది, దానికి కూడా ఫండ్స్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్కి యూజ్ చేయొచ్చు, మీడియం టర్మ్కి వాళ్ళకి యూజ్ చేయొచ్చు. అంటే 0 years చైల్డ్కి యూజ్ చేయొచ్చు, 5-6 years ఉన్న వాళ్ళు యూజ్ చేస్తూ 10 years కంప్లీట్ అయిన చిల్డ్రన్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎవరికి కావాల్సిన ఫండ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, రెండవది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరైనా నేనైనా లేదా వ్యూవర్స్ అయినా ఒకటే నేనేం చెప్తానంటే, ఈ ప్రోడక్ట్ మంచిదా ఆ ప్రోడక్ట్ మంచిదా అని మీరు కంపారిజన్ చేయాలన్నప్పుడు మీరు ఒక 4 parametersని చెక్ చేసుకోండి. ఒకటి, మీరు పెడుతున్న డబ్బు సేఫ్టీ ఉందా లేదా మీరు పెడుతున్న డబ్బుకి ఒకటి. రెండవది, మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అది ఫ్లెక్సిబుల్ ఉందా లేదా, మనకు కావాల్సినప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇన్వెస్ట్ చేసుకొని కావాలనుకున్నప్పుడు విత్డ్రా చేసుకునేలాగా. సో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది ఆ ప్రోడక్ట్లో. ఓకే, తర్వాత రిటర్న్స్. ఈ 4 parametersని కనుక మీరు కంపేర్ చేసి ప్రోడక్ట్ని చెక్ చేసుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాను అనేది. సో నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. ఈ 4 parametersని బేస్ చేసుకొని ఏ ఇన్వెస్టర్ అయినా సరే, అది అంబానీ లాంటి ఇన్వెస్టర్ అయినా సరే, లేదంటే 500 rupees per month సేవ్ చేస్తున్న చిన్నపాటి ఇన్వెస్టర్ అయినా సరే, ఈ 4 parametersలో నుంచే ఇన్వెస్ట్మెంట్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పాను, సేఫ్టీని చెక్ చేసుకుందాం. సేఫ్టీ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్ అనే ఇన్స్ట్రుమెంట్లో ఏం జరుగుతుందంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీ బ్యాంక్లో ఉండట్లేదు, లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఉండట్లేదు, లేదా మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండట్లేదు, లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర కూడా ఉండట్లేదు. మీ డబ్బు వెళ్ళిపోయి డైరెక్ట్గా స్టాక్స్లోకి డైవర్సిఫై అయ్యి ఉంటుంది మీ మనీ. ఫస్ట్ పాయింట్. రిస్క్ అని దేన్ని అంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో లేదా ఒక ల్యాండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారు, సడన్గా ఒక 1 year తర్వాత తెలిసింది అయ్యో ఈ ల్యాండ్ మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాడు. ఇలాంటి కేసెస్ మనం విన్నాం, డబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవి. సో దాన్ని మనం రిస్క్ అంటాం. స్టాక్లో పెట్టాము, ఒక కంపెనీలో పెట్టాము, ఆ కంపెనీ పోయింది, ఆ కంపెనీ ఏదో రీజన్ వల్ల పోయింది, దాన్ని మనం రిస్క్ అంటాం. మీరు 1 lakh రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది 0 అయింది అనుకోండి, దాన్ని మనం రిస్క్ అంటాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుంది అంటే, మీ డబ్బు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 50 కంపెనీస్లో డైవర్సిఫై అవుతుంది. 50 కంపెనీస్ ఏ సెక్టార్లో ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది, కెమికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది, ఆటోమొబైల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది, మీకు ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది, రకరకాలుగా ప్రతి సెక్టార్లో. ఇండియాలో ఉన్న 8,000 కంపెనీస్లో నుంచి ఒక థర్డ్ పార్టీ కంపెనీస్ అన్ని ఫిల్టర్ చేసి ఇచ్చిన తర్వాత ఆ ఫండ్ మేనేజర్ మళ్ళీ దాన్ని డీప్ స్టడీ చేసి ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్, అంటే ఆ పర్టికులర్ స్టాక్కి రిస్క్ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఆ 50 స్టాక్స్లో నుంచి ఏదైనా ఒక స్టాక్ పోవచ్చు లేదా 2 స్టాక్స్ పోవచ్చు, కానీ 50 స్టాక్స్ ఒకటేసారి పోయే ఛాన్స్ లేదు.
సో మీ మనీ ఒక 50 కంపెనీస్లోకి, అవి కూడా ఇండియన్ మార్కెట్లో, ఇండియన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ కాబట్టి రిస్క్ అనేది డైవర్సిఫై అయిపోయి ఉంది. ఒకవేళ అందులోంచి ఒకటి రెండు కంపెనీలు పోయినా రిస్క్ అనేది జీరో. మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఏమంటారంటే రిస్క్ అంటారు, దాన్ని రిస్క్ అనకూడదు, మనం వాలటాలిటీ అనాలి. సో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ రిస్క్ అనేది ఉండదు. రెండవది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ రెగ్యులేటరీ బాడీ. మ్యూచువల్ ఫండ్స్కి సెబీ ఇస్ ద స్ట్రాంగ్ రెగ్యులేటరీ బాడీ, బ్యాంక్స్కి ఆర్బీఐ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఐఆర్డీఐ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఇప్పుడిప్పుడే రెగ్యులేటరీ బాడీ రావడం అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం రెగ్యులేషన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అక్కడ సేఫ్టీ ఎందుకు తక్కువ ఉంది, వేరే ప్రోడక్ట్స్లో సేఫ్టీ ఎందుకు తక్కువ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో సేఫ్టీ ఎక్కువ ఎందుకు ఉంది? రీజన్ ఏంటంటే ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీని ఇండియానే కాదండి, ఏ కంట్రీ అయినా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అందుకని మ్యూచువల్ ఫండ్లో సేఫ్టీ చాలా చాలా ఎక్కువ ఉంది. ఒకటి, మన మనీ మొత్తం డైవర్సిఫై అయ్యి ఉంది. రెండవది, ఇక్కడ రెగ్యులేటరీ బాడీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఏ అదర్ కైండ్ ఆఫ్ మనీ అంటే ఐ మీన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఫ్లో అయినట్టు క్యాష్ ఫ్లో అందులో ఫ్లో అవ్వడానికి ఆస్కారం ఇక్కడ లేదు. సో డెఫినెట్గా సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఈస్ 100% సేఫ్టీ. కాకపోతే ఏంటంటే ఒక్కటే వ్యూయర్స్ చాలా జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే, షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏంటి, మీడియం టర్మ్ ఫండ్స్కి, మీడియం టర్మ్ గోల్స్కి ఏ ఫండ్స్ యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్ గోల్స్కి ఏ ఫండ్స్ యూజ్ చేయాలని జాగ్రత్త ఎక్స్పర్ట్ అడ్వైస్తో వెళ్ళడం ఇంపార్టెంట్ ఒకటి. రెండవది ఫ్లెక్సిబిలిటీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎవరైనా మీ ఇన్వెస్టర్స్ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ల్యాండ్ కొని వదిలేసి వాళ్ళ 10 years తర్వాత 15 years తర్వాత వాళ్ళ చదువులకు వస్తుందిలే అనుకుంటున్నారు. కానీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నారు, సడన్గా 10th yearలో మీకు మీ అబ్బాయి చదువుకి బాగా రిక్వైర్మెంట్ ఉంది, మీకు ల్యాండ్ రేట్ బాగా పెరిగింది అనుకుందాం, 50 lakhs అయింది అనుకుందాం. కానీ మీకు అవసరం ఓన్లీ 10 lakhs. మీరు 50 lakhs నుంచి 10 lakhs విత్డ్రా చేయొచ్చా? సో పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ లేదు అక్కడ. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మీరు డైలీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రతి గంటకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వీక్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఫోర్త్ నైట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత కావాలి అంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు, పార్షియల్ విత్డ్రాల్స్, లేదా అప్పటి వరకు మీరు కంటిన్యూ చేసిన మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ని స్టాప్ చేసి అక్కడి నుంచి కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ ప్రోడక్ట్లో చాలా చాలా ఎక్కువ ఉంది. నాకు తెలిసినంత మటుకు మ్యూచువల్ ఫండ్ ఇచ్చేంత ఫ్లెక్సిబిలిటీ ఏ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వదు. ఓకే, మూడో పార్ట్ నేను చెప్పిన మన 4 parametersలో థర్డ్ పారామీటర్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ల్యాండ్ కొంటారు, లేదా మీ హోమ్ టౌన్లోకి వెళ్ళి ల్యాండ్ కొంటారు. మీరు వెళ్ళి ఒరిస్సాలోనో వెస్ట్ బెంగాల్లోనో ల్యాండ్ కొంటారా? ఎందుకు కొనరు? అంటే అక్కడ మనకి ఆ సిచ్యువేషన్స్ మనకు తెలియదు, అక్కడ ఎవరు పరిచయం, మన సొంత ఊరు కాదు, మన లాంగ్వేజ్ కాదు, అక్కడ మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మనకి సంబంధించిన ప్రాంతం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళాం మనం. అవును, అంటే దీని అర్థం ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీకి ఒక ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి. ఓకే, అంటే సేఫ్టీ తక్కువ అని మనం చెప్పగానే చెప్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, మీరు ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు, రేపు పొద్దున్న బెంగళూరులో ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తుంది ఇది. ఇవాళ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, రేపు బెంగళూరులో ఉంటారు, తర్వాత ఒక 5 years తర్వాత యూఎస్లో ఉంటారు. సో వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ని మేనేజ్ చేసుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. ఓకే, కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మీరు ఇక్కడుండి ఇన్వెస్ట్ చేయండి, యూఎస్లో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడుండి ఇన్వెస్ట్ చేసినా మీ ఫింగర్ టిప్స్ మీద మీకు ఎక్కడెక్కడ మీ మనీ ఫ్లో అవుతుంది, ఎక్కడెక్కడ మీకు రిటర్న్స్ వస్తున్నాయి అనేది మీ ఫింగర్ టిప్స్ మీద మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ 4th పాయింట్ రిటర్న్స్ విషయానికి వస్తే, మనకి అసెట్ క్లాస్లో ఉన్న గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ యావరేజ్గా 1 to 2% హియర్ అండ్ దేర్ లాంగ్ టర్మ్లో మనకి సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తాయి. అన్ఫార్చునేట్లీ చాలామంది ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేస్తుందని చెప్పి పిల్లల్ని మీద ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. అది ఒకప్పటి ట్రెండ్, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కంప్లీట్గా మారిపోయిందండి. సో ది బెస్ట్ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఫ్యూచర్, పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ మ్యారేజెస్కి కానీ, లేదా మనం ఇంకో వీడియో కూడా చేస్తాం, ఈవెన్ వాళ్ళ పెన్షన్కి కూడా యూస్ చేయాలనే ప్రోడక్ట్, దానికి తీసుకున్నా సో 80 రూపీస్తో 8 crores కూడా సంపాదించవచ్చు అనే వీడియో చేస్తాం మనం. సో ఆ వీడియో తీసుకున్నా, ఏ వీడియో తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఈజ్
ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చు. కావాలంటే వ్యూవర్స్ అందరూ నేను చెప్పిన 4 పారామీటర్స్ మీరు చెక్ చేసుకొని వాళ్ళకి మీరు కంపేర్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను నేను. పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి. ఓకే, ఒక చిన్న ఆలోచన చూడండి. నిజంగా పిల్లల చదువుకి ఆ ల్యాండ్ అమ్ముతున్నారా? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అమ్ముతారా? లేదు లేదు. సో అమ్మనప్పుడు పిల్లల నేమ్ మీద కొనడం ఎందుకు? పిల్లల నేమ్ మీద ల్యాండ్ కొనడం ఎందుకు? అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అమ్మదాం అనుకున్న టైంకి అది ఏదైనా మంచి రేట్ ఉంది అనుకోండి, ఇప్పుడే ఎందుకు అమ్మడం, ఇంకొక 5 years తర్వాత అమ్ముకుందాం, ఇప్పుడు ₹1 కోటి ఉంది కదా, ఇంకొక 5-10 years ఆగితే ఇంకొక 2 కోట్లు 3 కోట్లు పోతున్నాం కదా, మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకుంటాం ఆ విషయాన్ని కూడా. సో పిల్లల భవిష్యత్తు కనుక ఉన్న ల్యాండ్ని వాళ్ళ చదువులు వచ్చినప్పుడు, వాళ్ళ మ్యారేజ్లు వచ్చినప్పుడు అమ్మట్లేదు. మరి అమ్మనప్పుడు కొనడం ఎందుకు? ఇదొక పాయింట్. సరే, ఏం చేస్తున్నారు కొంతమంది అంటే, సరే కొని వాళ్ళకి ఆ టైంకి ఏదో మనీ అడ్జస్ట్ చేసి వాళ్ళని చదివించి వాళ్ళ మ్యారేజెస్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నారు. గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఇప్పటి వరకు అది నడిచింది, కానీ ఇప్పటి నుండి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. స్లోగా కల్చర్ చేంజ్ అయిపోతుంది, స్లోగా ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మన పేరెంట్స్ కొని మన పేరెంట్స్ కట్టించిన ఇంట్లో మనం ఉంటున్నామా? లేదు. మన పిల్లలు మనం కట్టించిన ఇంట్లో ఉంటారు? ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్తో ఉన్నారు. వాళ్ళు ఏ కంట్రీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఏ కంట్రీలో ఉంటారో వాళ్ళకి తెలియదు. పాయింట్ నెంబర్ 2, పేరెంట్స్ ఇచ్చే ఆస్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మేము స్టడీ చేస్తున్నాం దీని మీద, రీసెంట్గా ఆర్టికల్ కూడా రాసాం. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వస్తున్న ఇన్కమ్తో ఇది వాళ్ళకి చిన్న అసెట్ అయిపోయి వాళ్ళకి మేనేజ్ చేసుకునే టైం ఉండదు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఫిజికల్ ప్రాపర్టీ మనం వాళ్ళకి ఇస్తే ఒక ఫిజికల్ హెడేక్ ఇచ్చినట్టే వాళ్ళకి. ఫ్రాంక్గా చెప్తున్నాను, వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఈజీగా మేనేజ్ చేసుకునే ఇలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తుకైనా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదా పిల్లల ఫ్యూచర్కి మన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తులలో కూడా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఒకటే చిన్న లాజిక్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ మంచి అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ రికమెండబుల్ అండి. సో అయితే చార్ గారు, అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ 15-20 days నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా. సో ఇటువంటి ఈ టైంలో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అంటే ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే మార్కెట్ బుల్ ర్యాలీలో ఉంది కాబట్టి. ఒక చిన్న కరెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్ టైమ్ హై అనే వర్డ్ని టిల్ టైమ్ హై అనే దాంతో ఇది చేసుకోవాలండి. ఇట్స్ నాట్ ఆల్ టైమ్ హై, ఇట్స్ టిల్ డేట్ హై అన్నమాట. ఓకే, అంటే మార్కెట్ సెన్సెక్స్ అనేది ₹100 100తో స్టార్ట్ అయింది. అది 1000 అయినప్పుడు ఆల్ టైమ్ హై అనే పెద్ద నాయిస్ వచ్చింది. 1000 నుంచి 10,000 అయినప్పుడు, 20,000 అయినప్పుడు, 2008లో 20,000 అయినప్పుడు ఇది ఇక్కడికి మార్కెట్ ఎండ్ ఇది అనే టైప్ ఆఫ్ ఒక నాయిస్. ఓకే, 20,000 నుంచి మార్కెట్ డౌన్ అవ్వగానే ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, 5,000కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ 20,000కి వస్తుంది అంతే అనే టైప్లో ఒక నాయిస్. తర్వాత 20 నుంచి 40కి వచ్చినప్పుడు అక్కడ ఒక నాయిస్, 40 నుంచి 60కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక నాయిస్ అంతే. ఇదేంటంటే ఒక రిలేటివ్ ఫిగర్. ఏంటి మార్కెట్ సెన్సెక్స్ అనే ఫిగర్ ఒక 5 lakhs అవ్వద్దని ఎక్కడైనా రాసుందా? 5 lakhs అనే ఫిగర్ ఏదైనా తప్ప? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ని ఈ సెన్సెక్స్ లెవెల్స్తో, నిఫ్టీ లెవెల్స్తో కంపేర్ చేయడం స్టాప్ చేయాలి. మార్కెట్కి ఎంత పొటెన్షియల్ ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years వరకు ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే ఇన్వెస్టర్కి ఇవాళ మార్కెట్ చాలా తక్కువ ఉన్నట్టే. ఇట్స్ నాట్ ఆల్ టైమ్ హై, యాక్చువల్గా ఇట్స్ ఆల్ టైమ్ లో ఫర్ ద ఇన్వెస్టర్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 years, 15 years. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, చాలామంది ఈ మార్కెట్స్ ఏదో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, లేదంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఎగ్జిట్ అయిపోదామని, విడ్రా అయిపోదామని ఇటువంటి రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. అండ్ కొంతమంది నన్ను కూడా అడుగుతుంటారు, సో మార్కెట్ ఇవాళ అలా ఉంది కదా, ఇలా ఉంది కదా, సో ఏంటి మా మ్యూచువల్ ఫండ్స్ వెనక్కి తీసేసుకోమంటారు. అంటే మార్కెట్కి సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా, ఎలాంటి రియాక్షన్ వచ్చినా సరే ఆబ్వియస్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మైండ్లో ఏదో ఒక కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ కోసం చెప్పగలరు. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ వెళ్ళి
ఒక ఎస్ఐపిని తీసుకోండి, చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చిన ఎస్ఐపిని తీసుకోండి. నార్మల్గా పర్ఫామ్ చేసింది కానీ తక్కువ పర్ఫామ్ చేసిన ఎస్ఐపి కాదు, అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఒక ఎస్ఐపిని తీసుకుందాం. మీరు కావాలంటే చూడండి, నేను ఫండ్ నేమ్స్ చెప్పొద్దు, బట్ ఏదైనా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోండి, 10 years కంప్లీట్ అయిన ఫండ్ తీసుకోండి, దాని ట్రెండ్ని చూడండి. 2013 ఇవాళ జూలై కదా, జూలై 2013 నుండి ఇవాళ వరకు చాలా ఫండ్స్ 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే, ఈ లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది అంటే ఆ పర్టికులర్ ఫండ్ అంటే 20 years కన్సిస్టెంట్గా లాస్ట్ 10 years రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ ఫస్ట్ ఇయర్లో 0% రిటర్న్ ఇచ్చింది, సెకండ్ ఇయర్ మంచి రిటర్న్ ఇచ్చింది, థర్డ్ ఇయర్ బిలో యావరేజ్ రిటర్న్ ఇచ్చింది, ఫోర్త్ ఇయర్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది, ఫిఫ్త్ ఇయర్ ఇంకా నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది, సిక్స్త్ ఇయర్ ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చింది, సూపర్ రిటర్న్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇయర్ ఇంకొంచెం రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఈ 10 years కాంబినేషన్ ఎలా ఉంది అంటే ఎక్కువ రిటర్న్స్ తక్కువ రిటర్న్స్ నెగిటివ్ రిటర్న్స్తో కాంబినేషన్ అయ్యింది కాబట్టి 20% రిటర్న్ వర్కౌట్ అయింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ 66,000 points ఉన్న సెన్సెక్స్ కూడా నెక్స్ట్ 10 yearలో 66 నుంచి డైరెక్ట్గా 2 lakhsలోకి జంప్ అవుతుందని నేను చెప్పను. 2 lakhs అవుతుంది కానీ 2 lakhsలోకి డైరెక్ట్గా జంప్ అవ్వదు. 66 నుంచి మేబీ 70కి వెళ్ళొచ్చు, 70 నుంచి మళ్ళీ 50కి రావచ్చు, 50 నుంచి మళ్ళీ 80కి వెళ్ళొచ్చు, 80 నుంచి 1 lakh వెళ్ళొచ్చు, ఇట్లా అప్స్ అండ్ డౌన్స్. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఈ వాలటాలిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత రిటర్న్స్ వస్తాయండి. నేను ఇంత స్ట్రాంగ్గా పిల్లల భవిష్యత్తుకి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పిన రీజన్ ఏంటంటే ఎస్ఐపిస్లో ఎంత ఎక్కువ వాలటాలిటీ ఉంటే మనకు అంత ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. ఒకటి ఏంటంటే రైట్ ఫండ్ని, రైట్ ఫండ్ మేనేజర్ని, ఒక రైట్ అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడమే, అదొక్కటి చాలా ఇంపార్టెంట్, అది మనం చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. పిల్లల భవిష్యత్ అవసరాలకు సంబంధించి వారి వివాహ ఖర్చులకు అదేవిధంగా ఉన్నత చదువుల కోసం పేరెంట్స్ అనేవాళ్ళు ఇనీషియల్ డేస్ నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, మీరు కూడా మంచి విషయంతో వచ్చారు ఇవాళ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.